హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభవార్త చెప్పారు. మొత్తానికైతే 2 పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేశారు. ఒకటి రైతు భరోసా, మరొకటి రైతు రుణాలకు సంబంధించింది. మొత్తానికైతే ఇది శుభవార్త అని చెప్పొచ్చు. కాబట్టి ఎవరికి డబ్బులు పడుతుంది, ఎప్పటి నుంచి డబ్బులు పడుతుంది అని దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే అనుకోవచ్చు అండి. ఛానల్ ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలహం చేసుకోండి. డైరెక్ట్ టాపిక్ తెలిపోతాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మొత్తానికైతే రైతు భరోసా, రైతు రుణాలకు సంబంధించిన 7,500 2 లక్షలు అయితే బ్యాంక్ ఖాతాలకు డబ్బులు జమ చేశారు. ఎవరికైతే అర్హులుగా ఉన్నారో వాళ్ళకైతే డబ్బులు విడుదల చేశారు. మనకైతే రైతు భరోసా గురించి చూసుకుంటే 5 ఎకరాల లోపు ఉండాలి, రేషన్ కార్డు తప్పనిసరిగా అయితే ఉండాలి. ఇవి ఉంటే మనకైతే 7,500 డబ్బులు అయితే విడుదల చేశారంట బ్యాంక్ ఖాతాలోకి. అలానే రుణమాఫీ కూడా సేమ్, మనకైతే 5 ఎకరాల లోపు ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి. వీళ్ళకైతే 2 లక్షలు బ్యాంక్ ఖాతాలో జమ చేశారన్న డబ్బులు. మొత్తానికైతే మరి కాసేపట్లో మీ బ్యాంక్ ఖాతాలకు డబ్బులు అయితే పడుతుంది. ఇది ఒక శుభవార్త అని చెప్పొచ్చు. కాబట్టి మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ బుక్, పాస్బుక్ ఇదన్నీ రెడీ చేసుకోండి. చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు. అలానే మీ బ్యాంక్ కూడా పనిచేస్తుందో లేదో కూడా చెక్ చేసుకోండి. డబ్బులు విడుదల చేశారు కాబట్టి ఒకవేళ మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ కాదు కాబట్టి ఇంకేమైనా అప్డేట్స్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలహం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.